జై సద్గురు బ్రహ్మరాజుకు జై. శ్రీ అచలు సిద్ధుపూరమయ్య స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసార్య స్వాముల వారికి జై. ఉడత వెంకటదాసార్య సద్గురు స్వాముల వారికి జై. బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధార పలుకును జై. సద్గురు పరంపరకు జై. శ్రీ సత్యదర్శన పరిపూర్ణ జ్ఞానయోగ ఆశ్రమం నందు నిజం తెలిస్తే నిత్యముక్తుడే అన్న శీర్షికలో ఈరోజు లోకం మొత్తం దేవుని గురించి అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనేక మార్గాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎన్నో ఆశ్రమాలు, ఎందరో గురువులు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో సాంప్రదాయాలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కొనసాగుతూనే ఉంది. అసలు ఈ దేవుని విషయంలో మానవుడు ఏమనుకుంటున్నాడు, అదే కదా మనకు చిక్కు ప్రశ్న. ఇన్ని సిద్ధాంతాలు ఆవిర్భవించినాయి. ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అచలము, ఎన్నో మతాలు లెక్కలేనన్నీ ఉన్నాయి. మనకు తెలిసినట్టు కొన్ని, తెలియనేటి కొన్ని. అయితే దేవుని విషయంలో మనం బాగా ఆలోచన చేస్తే మొట్టమొదట మానవుడు ఏం భావించినాడంటే, మనం మనుషులం కదా, మనం అమ్మ కడుపులో పుడుతున్నాం కదా, మళ్ళా ఒకనాడు చస్తున్నాం కదా, చచ్చి పుట్టే మనం పుట్టించేవాడెవడు, పోషించేవాడెవడు, చంపేవాడెవడు అన్న ఆలోచన ఈ మనిషికి కలిగి దీనికందరికీ ఒక దివ్యమైన శక్తి ఉందని, ఆ శక్తినే దేవుడని, ఆ శక్తి మనకు పరంగా ఉంది కాబట్టే అట్టి దైవాన్ని మనం తెలుసుకోవాలని. ఎందుకంటే అది మనతో పాటు ఉంటే మనకు జననం మరణం ఉంది. మనతో పాటు పుట్టి మనతో పాటు చచ్చిపోతే ఈ లోకాన్ని ఎవరు రక్షించాలా? దేవుడు మనతో పాటు పుట్టి మనతో పాటు చచ్చిపోతే ఈ లోకాన్ని రక్షించేవాడు ఎవడు? మన ఒక్కలమే కదా. 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి. అంటే అండజములు, పిండజములు, బొద్దుజములు, శ్వేతజములు, అలాగే జడ చైతన్యములు, జీవ చైతన్యములు, ఇంద్రియ చైతన్యములు, మనో చైతన్యములు, ఇవన్నీ కూడా అంటే జడ చైతన్య పంచభూతాలు పుట్టినాయి, జీవ చైతన్య మొక్కలు పుట్టినాయి, ఇంద్రియ చైతన్యమైనటువంటి సమస్త జీవరాశులు పుట్టినాయి, మనో చైతన్యమైన మానవుడు పుట్టినాయి. ఇన్ని రకాల జీవరాశులకు నిరంతరము అంతము కాని ఈ భువనం, దీనికి అంతము లేదు. నిరంతరము సృష్టి కొనసాగుతూ ఉంది, నిరంతరము సృష్టి కొనసాగుతూ ఉంది, ఆగిపోలేదు. అందులో మనం పుడుతున్నాం, చస్తున్నాం. మన తాత ముత్తాతలు పుట్టినారు, చచ్చినారు. మనము రేపు పోతాం. ఎందుకంటే మన కళ్ళ ముందరనే మన అమ్మ నాయన పోయినారు, అవునా కదా. మన బిడ్డలు వచ్చినారు, రేపు మనం పోతాం. కాబట్టి ఇక్కడ శాశ్వతంగా ఎవరు లేరు. వస్తున్నారు, పెరుగుతున్నారు, పెళ్లి చేస్తున్నారు, పిల్లల కంటున్నారు, మళ్ళీ ఒకనాడు లేకుండా పోతున్నారు. ఈ శరీరము బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యమైనటువంటి 4 దశలుగా మార్పు చెంది క్షీణించి ఒకరోజు జీవము లేకుండా పడిపోతుంది, అవునా కదా, అంతమైపోతావు. అయితే దీనికి అందరికీ కారణం ఎవరు, కర్తెవరు? అందులో ఈ జన్మలో 10 మంది, ఇప్పుడు మనం ఇలా 10 మంది ఉంటాం. 10 మంది 10 రకాల జీవితాలు ఉన్నాయి, 10 రకాల బాధలు ఉన్నాయి, 10 రకాల కష్టాలు ఉన్నాయి, 10 రకాల సుఖాలు ఉన్నాయి, 10 రకాల భావాలు ఉన్నాయి. ఎవరి బాధ వాళ్ళది, ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఇబ్బంది వాళ్ళది.
ఒకరిది ఒకరు మార్చుకునేదానికి అవకాశం లేదు. అవునా కదా? ఎవరిది వాళ్ళకి. నీకు వచ్చిన రోగాన్ని నువ్వే బాధపడాలా, బాగు చేసుకోవాలా, ఎవరు సావాలి. నీకు వచ్చిన కష్టానికి నువ్వే కారణం, ఇబ్బందికి వాళ్ళే కారణం. ఒకరిదొకరుకు మార్పు చెందడం లేదు. మరి ఇన్ని రకాలుగా ఆమెకొక బాధ, ఆమెకొక బాధ, ఆమెకొక బాధ, అతనికొక బాధ, అతనికొక బాధ పెట్టడానికి ఎవడు కర్తెవడు? సృష్టించినవాడే. ఎవడుండి ఈ పని చేస్తున్నాడు అని ఆలోచించి మనిషి కూడా మనకు పరోక్షంగా ఏదో ఒక శక్తి ఉందిరా, దాన్ని దేవుడు అనుకుందాము. అది సావలేదు, పుట్టలేదు, అది ఎప్పటికీ ఉంది. ఇదో మనందరినీ పుట్టించాలి, చంపుతుంది. కాబట్టి మన జీవితము, మన ప్రాణము, మన ఆయుష్, మన బతుకు వాడి చేతిలో ఉంది. వాడు ఎడంగా ఉన్నాడు, మనతో కలిసి లేడు. వాడు మనతో కలిసి మనతో పాటు సావాలి. వాడు సావడంలే. ఎంతమంది చచ్చిపోతేనే వాడు ఉండి మళ్ళీ పుట్టించన్నాడు. అవునా కదా? కాబట్టి అటువంటి దేవుడు ఉండాలని చెప్పేసి వాడు ఎట్టున్నాడు తెలియదు మనిషికి. రూపం లేకపోయా, కనపల్లే ఆ రోజు. అందుకే ఏం చేశాడంటే మనలాగానే ఉంటాడేమో వాడని చెప్పేసి మానవ రూపాన్ని ఊహించి వాళ్ళకి కొన్ని స్పెషాలిటీస్ పెట్టినారు. కిరీటము, ఏదో ఒక ఆయుధం చేతిలో, దేవుడని అనేక రకాలుగా చిత్రీకరించి ఆ చిత్రాలను దేవుడని నమ్మి వారికి నవవిధ భక్తులు చేస్తున్నారు. అంటే పూజిస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, శరణాగతి అవుతున్నారు, ప్రసాదం పెడుతున్నారు, ధ్యానం చేస్తున్నారు, మంత్రం చెప్తున్నారు, నామం జపిస్తూ ఉన్నారు, మరి ఆత్మార్పణ చేస్తున్నారు, తర్వాత శరణాగతి అయినారు ఆ దేవునికి. ఇన్ని రకాల నవవిధ భక్తులు ఈ మానవుడు చేస్తూ ఆ భగవంతుని కృప నాకు కావాలని, నా జీవితం బాగుండాలని, నాకు రక్షణ కలగాలని, మరి ఆ దేవుణ్ణి తెలుసుకోవాలని ఈ నవవిధ భక్తుల్లో అనేక రకాలుగా ప్రయత్నం చేసినారు. శరణాగతి అన్నారు, నువ్వే దిక్కు తండ్రి, మాకెవరు లేరు. పాట కూడా ఉంది, దీనులను కాపాడే, దీనులను కాపాడే దేవుడై ఉన్నాడని. అంటే మమ్మల్ని కాపాడే వారికి ఎవరు లేరు నాయన, నువ్వే ఉన్నావు. దీనులను కాపాడే ఏదో ఒక పాటలు వస్తుంది, రాధాకృష్ణ అనే పాటలో కాపాడే దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మిన వాడు ఎన్నడూ చెడిపోడు. కాబట్టి ఆ దీనులను కాపాడే దేవుడు ఉన్నాడని చెప్పేసి భక్తిపూర్వకంగా అన్నము వేదనకు ఔషధం పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనస. కాబట్టి ఆ పరమాత్ముని నిరంతరము హృదయంలో జపిస్తూ తపిస్తూ ఈ మానవుడు ఎంతో భక్తిపూర్వకంగా శరణాగతి అయ్యి ఆయన పాటలు పాడుతూ ఆయన నామము జపిస్తూ నిరంతరము ఆ భగవంతుని నామస్మరణలో తాను తరించిపోతున్నారు ఎందరో భక్తులు. నమ్మకంతో రామదాసు, భక్త తుకారం, అన్నమాచార్యులు, ఇటువంటి మహనీయులు వాగ్గేయకారులంతా కూడా ఆ భగవంతుని నామస్మరణం చేసి తాను ధరించినట్టుగా మన చరిత్రలు చెప్తున్నాయి. అవునా కదా? ఆ విధంగా ఈనాటికి 100కి 90 మంది మనుషులు ఆ మార్గంలోనే ఉన్నారు. అవునా కదా? ఏదైనా బాధ వస్తే దేవుని ముక్తి ముడుపు కట్టుకొని స్వామి మీ కొండకు వస్తాను, మమ్మల్ని బాగా చూడు అని ఆరాధించి ప్రార్థించి ఆ వానికి అది నెరవేరితే పోతున్నాడు. నెరవేరుకుంటే దేవునికి దయలేదు, నా కర్మ అంటున్నాడు.
దేవుణ్ణి సామాన్యంగా నిందించాడు ఎవరు? ఆ, ఏం పుల్లయ్య? నిందిస్తారా దేవుణ్ణి? సామాన్యం నిందించారు. ఆ, ఎవడో ఆ, పరమభక్తుడే నిందించేది. ఆ, మనం పరమభక్తులం కాదు కదా. ఆ, అవసరానికి ఏడుకునే వాళ్ళం అయిపోతుంది. మనం ఎట్టి నిందించావు? ఆ, వాడు అడుగుతాడు కదా, ఏం రా నువ్వు నిరంతరం నన్ను ప్రార్థిస్తున్నావా, ఆ, నన్ను అడగనీకి నువ్వు, ఆ, అవునా కదా అంటాడంట. అంటాడు కదా. ఎప్పుడో ఒకసారి నీకు బాధ వేసినా అవుతే నువ్వు తలుచుకుంటావు. ఆ, లేకపోతే నేను అనుకున్నాను అనుకో, అసలు నువ్వు ఆనందం ఉంటాను అనుకుంటావా? ఎవరు? ఏదైనా రోగం వచ్చో, జ్వరం వచ్చో, బాధ వచ్చో, ఆ, అది ఏ మానవుడు తీర్చకపోతే, ఆ, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతే, ఆ, అది బాగా కాకపోతే, ఆ, నువ్వు బాగుపడకపోతే, అప్పుడు స్వామి దేవుడా అన్ని ప్రయత్నాలు చేసిన తండ్రి. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఆ, గజేంద్రుడు కూడా ఆ, పోరాడినాడు. ఆ, తన శక్తిసారా పోరాడి రక్తమంతా కారిపోయి వడలన్నీ ఇదైపోయి ఉంగిపోయినాయి. కుంగిపోయి ఆ, ఇంకా నడవడానికి కూడా శక్తి లేక ఆ, గుంజి 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 సాలైపోయి ఆ. ఇంకా చివరికి నాకు మరణమే శరణం అనిపించినప్పుడు అప్పుడు శ్రీకర్ణి వేడుకున్నాడు, తండ్రి నా అన్నీ అయిపోయింది, నా గతంగా ఆ, నువ్వే రక్షించాలా. ఆ, అట్లనే మానవుడు కూడా ఆ, తన అన్ని రకాల ప్రయత్నం చేసి ఆ, యాడికి కాకపోతే ఆ, అప్పటికి మనకి దేవుడు గుర్తురాడు, ఆ, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆ, ఎవరో ఒకరు చెప్పాలా, ఆ, ఏమయ్యా మాకు ఇట్లా పట్టిన ప్రశ్న కన్నా పోరా అంటాడు. ఆ ప్రశ్నకు పోతే వాడు దచ్చన పెట్టినాక వాడు ఏమంటాడు, దేవుని మాయో ఇది పీడ. పీడో అంటే లేదు, దేవుని మా ఎందునైనా ఆ, నువ్వు ఇటు దేవుని మర్చిపోయినావు, ఆ, నువ్వు ఇటు దేవుని ముడుపు కట్టుకోపో, ఆ, కొండకు పోయి రాపోరా నీ పాసుగుల్లా, ఆ, అంతవరకు పోయిది. ఆ, వీడు చెప్తాడు ముందే, ఆ, తిరగని డాక్టర్ లేడు స్వామి, ఆ, అన్ని దేవతలకు పోయినాము, ఆ, అన్నీ చేసినాము, ఆ, రోగం పోలే, ఆ, పిల్లోడు ఇంకా చచ్చిపోయేదానికి సిద్ధమైనాడు, ఆ, ఏం జనం దిక్కు తెలియక ఏనాడు చెప్తే వచ్చినాము నీ కాడికి ఉమ్, అని ఒక టెంకాయ తెచ్చి కుట్టి దక్షిణ పెట్టినాక ఉమ్, అన్నీ చేసినాక ఏం చేయాలి పోయిగా. ఉమ్, సరే ఇది దోషం ఉంది నీకు, ఉమ్, నీ కులదైవాన్ని ఇంటి దైవాన్ని మర్చిపోయినావు నేను, ఉమ్, మీ నాన్న ఎవరు కూర్చున్నారా, ఉమ్, మా ఇంటికాడ పుట్టు ఉంది స్వామి, ఆ పుట్ట కూర్చున్నారు, మా నాన్న పేరు నాగయ్య, ఉమ్, మా అమ్మ పేరు నాగమ్మ, ఉమ్, మరి నువ్వు ఇప్పుడు కూర్చున్నావు, నువ్వు కూర్చున్నావు, వెంకటేశ్వర అక్కడ పోతున్నావు స్వామి, బుద్ధి ఉందా నీకు? ఉమ్. ఆ? ఇంటి దేవుని మర్చిపోయి. ఇంటి దేవుని మర్చిపోయినావు, అది దేవుని మహిమరా నాయన, నాకు కనపడుతుంది కళ్ళారా ఆ, చూచే, నువ్వు వెంటనే దేవుని ముడుపుకొడు పో అంటే అప్పుడు వాడాలి. పోతే ఉమ్, పోతే ఉమ్, ఎప్పుడైతే మనసులో స్థిమితం ఏర్పడుతుందో, ఉమ్, ఎప్పుడైతే మనసులో నీ కల్ముషం పోతుందో అప్పుడే నీకు బాగోదు. ఉమ్, వాడి మాటకు నమ్మిన ఉమ్. మనసు ప్రశాంతపడింది, నమ్మకమైంది. దేవుని నమ్ముకున్నాం, ఆ దేవుడే కాపాడు తండ్రి, నువ్వే తండ్రి, తప్పు క్షమించు మమ్మల్ని ఉమ్, అని వాడు సుఖపడితే వాడికి బాగా. ఉమ్. ఇది అబద్ధం కాదు, నమ్మకం. ఇది బ్రహ్మ కూడా కాదు పులయ్య, ఆ, నిజం ఇది. ఆ, ఆ, ఎందుకు ఆ, నెక్స్ట్ తెలుస్తుంది మీకు ఎందుకేంది. ఆ, వాడు గుడ్డిగా రాళ్ళకు ముక్తే ఏమొచ్చిందిరా అంటాం మనం, ఆ, చిల్లరరా అళ్ళకు ముక్కుతూ ఉంటే చిత్తము చెడు రా హరే హరే. ఎప్పుడు అది ఆ, నీ చిత్తములో చిన్మయమూర్తిని నువ్వు చూసేంత వరకు నువ్వు చిల్లరాళ్ళకు మొక్కాల్సింది. చూసి తరించితే సరే సరే. అది తెలుసు కదా నీకు ముందు, అది. అది తెలియదు కాబట్టి ఆ, నువ్వు రాయి దైవం కాదా, దైవం ఆ, 100% దైవం, ఆ, దైవము సర్వాంతర్యామి, ఆ. అంతటా ఉన్నాడు కదా. రూపము నామము లేనివాడు ఆడుండాడు. ఉమ్, రెండో స్టెప్లో చెప్తుంది దాని గురించి, రూపనామం లేని దేవుడు ఎవరో తర్వాత చెప్పుకుందాం మనం. ఉమ్, ఇట్లా నమ్మి ఉమ్, 190 మంది జనాలు ఉమ్, ఇప్పుడు ఉమ్, వాళ్ళు చేసే తప్పు కాదు, ఉమ్, 100% నిజం. ఉమ్, రక్షణ చేస్తాడు భగవంతుడు. ఎంపులయ్యా అంత సింపుల్గా దాన్ని తీసేయకూడదు, ఉమ్, తీసేసే విషయం కాదది. ఉమ్, భగవంతుడు అంతటా ఉన్నాడు, ఉమ్,
అనే విషయం నీకు అర్థమైతే ఆ రాయిలో లేడా, ఉండడు. ఆ గుడిలో లేడా? దేవుడు అంతటా ఉన్నాడు. సర్వేంద్రియాలకు శక్తినిచ్చింది ఆయనే. అవునా కదా? ఆయనకి తెలియదా? నీ మాట ఆయనకి వినపడదా? ఎందుకు వినపడదు? నీ కన్ను ఆయన చూడలేవా? నీ నోరు ఆయన నామాన్ని జపించలేదా? నీ సర్వత్రం ఆయనకు తెలుసు. కాబట్టి ఆ మార్గంలో ఉండేవాళ్ళు 100కి 90 మంది ఇప్పటికి ఉన్నారు. అందుకే మనకి ఇన్ని దేవాలయాలు కడుతున్నారు, ఇన్ని చర్చిలు కడుతున్నారు, ఇన్ని మసీదులు కడుతున్నారు, ఇంతమంది దేవతలను మనం మొక్కుతున్నాం. రాయి, రప్ప, చెట్టు, చేమ, పుట్ట, పురుగు, క్రిములు, విషసర్పాలు దైవంగా మొక్కుతాం. అవునా కదా? ఎందువల్ల? నిజంగా 100కి 100% అది దైవమే. అందరిలో దైవం ఉండాలి. మమాత్మ సర్వభూత అంతరాత్మ. తీసుకోవడం నువ్వు. నాలో ఉన్న దైవ స్వరూపం అంతటా ఉంది. దేవుడు లేని చోటు లేదు. ములుగుచ్చ సందు లేకుండా ఇందుగాడు అందులో సందేహం కూడా ఇప్పుడు మనకు భక్తపరాలు అంతటా భగవంతుడు ఉన్నాడు అన్నప్పుడు ఆ రాయులు ఎందుకు లేదు? ఆ శిల్పములు ఎందుకు లేదు? అందుకే మన వాళ్ళు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఒకసారి నిలబెడితే ఒక విగ్రహాన్ని అది అచలం, కదలదు, కదులుతుందే. ఇల్లు పెట్టినప్పుడయ్యా ఒక వస్తువు కొన్ని సంవత్సరాలు కదలకుండా ఒక చోట ఉంటే అది నిజంగా దైవమైంది. ఎందుకంటే చలనం లేదు. అచలం అంటే అదే కదా, చలనం లేని. ఒక వస్తువు ఒకే చోట ఉంటే దానికి విలువ పెరుగుతుంది. ఎంతోమంది అంటే మనుషులు, మనిషి అంటే ఎవరు? మాధవుడే కదా, దైవం మానస రూపేనే కదా. ఇలాంటి మనుషులు ఎంతమంది పోయి దర్శించుకుంటే ఆ విగ్రహానికి అంత పవర్ వస్తుంది. ఇప్పుడు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవుని కాడికి రోజు కొన్ని వేల మంది పోతున్నారంటే ఆ విగ్రహానికి ఎంతో శక్తి వచ్చింది. 1000 సంవత్సరాలు దాటింది అక్కడ శిలను పెట్టి. 1000 సంవత్సరాలు దాటింది వెంకటేశ్వర శిలను పెట్టి. 1000 సంవత్సరాల కదల్లే ఆ విగ్రహం ఆన్నే ఉంది. దానికి ఎంత పవర్ ఉంటుంది. ఏం అవసరం లే. ఎత్తురోడ్డు కాడ, మీ ఎత్తురోడ్డు కాడ ఒక్క సంవత్సరం కూర్చోండి మీరు కదలకుండా. ఎండకు, గాలికి, వానకు ఒక సంవత్సరం కూర్చోడా నీ గుడి కట్టకపోతాడు. కట్టరు? కడతారా? ఒక్క సంవత్సరం వానబడినే లేగా కాంచు, నువ్వు ఎండకు లేగాకు, అట్నే ఉండు. వాళ్ళే నీకు పందిరి వేస్తారు వచ్చి. మీరు టయానికి బూది ఇచ్చి పెడతారు. ఒక కుటుంబము ఒరే ఈయనకు బూది ఇసుకోవాలి రోజు అని బాధ్యత తీసుకుంటుంది. పుల్లయ్యా ఇంతమంది ఉన్నారు ఊరిలో, ఎవరో ఒకరు నుండి ఆయనకు రోజు భూ పెట్టాలి అని చేసుకొని బండిలో తీసుకొచ్చి ఆడు నీకు ఇచ్చిపోతాడు. పొద్దున మధ్యాహ్నం, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, నీకు పంచపచ్చ పరమాణాలు వచ్చాయి, పండ్లు వస్తాయి. ఒక ఆయన బాణ పెట్టి నీళ్లు పోస్తాడు, పెట్టాడు, బాణ వచ్చి నీళ్లు పెడతాడు. మరి అదే ఆ దావన పోయే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ లెక్క పెడతారు. 4 మనుషులు ఉంటే ఒక ఉండి పెడతాడు. ఒకటి వచ్చి చిన్నగా చుట్టూ బేస్పట్టం వేసి చిన్న రూమ్ కడతాడు. నీకు పండుకోనికి మంచం వచ్చాది, కరెంట్ వచ్చాది, ఫ్యాన్ వచ్చాది. రావుపులయ్య ఒక్క సంవత్సరం ఉండు నువ్వు కదలకుండా. ఈడైనా సరే నిరంతరము కదలకూడదు. అక్కడ కూర్చో. ఎండ, గాలి, వాన వద్దు, కూర్చో.
అర్థమైందా? పొద్దున్నే లేచి నువ్వు స్నానం చేయకూడదు, బొట్టు ఏమి చేయకూడదు. అవధూత అవుతావు నువ్వు. సంవత్సరానికి గడ్డం పెరిగి మీసాలు పెరిగి గుడ్డలు మాసిపోతే వాళ్ళే కొత్త గుడ్డలు తెచ్చి నీకు స్నానం చేయించి గుడ్డలు ఎత్తారు. కట్టబెడతారు. కట్టరు పులే పైడి కలం కాడ ఏటి వెళ్తాడా? కడతారు. ఆయనట్టే కూర్చోంటే అవునా కదా? కూర్చోబెట్టినా. అంటే ఏదైతే కదలకుండా ఉంటుందో అది దైవం. ఆ, ఏది కదలదో ఆ, అది దైవం. ఆ, ఇప్పుడు మన ఆశ్రమం కదలదు, ఆ, ఇది దైవం. ఇది ఆ, 100% దైవం. ఇది ఆ, అర్థమైందా? ఆ, ఇక్కడికి వచ్చి పోతే ఆ, ఎంత శక్తి వస్తుందో మీకు తెలియదు, ఆ, మీరు గమనించాలి దాన్ని. ఆ, ఈ ఆశ్రమంలో 2 గంటలు కూర్చొని పోతే ఉమ్, మీ శరీరం ఎంత శక్తి వస్తుంది, ఉమ్, అంత శక్తి వస్తుంది. ఉమ్, కూర్చొని పోండి, మీరు ఒక 2 గంటలు కూర్చొని పోండి, అంత శక్తి వస్తుంది. ఉమ్, కదలకుండా ఒక వస్తువు ఉమ్, పర్మనెంట్గా ఉంటే ఉమ్, దానికి శక్తి వస్తుంది. ఉమ్, అటువంటి శక్తి పీఠాలే ఉమ్, మన దేశమంతా గుళ్ళగా ఉమ్, విగ్రహాలుగా మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి. ఉమ్, అక్కడ పోయే జనాలు పోయే కొద్దీ ఉమ్, దానికి శక్తి పెరుగుతారు. ఉమ్, అవునా కదా? ఉమ్, ఈ విధంగా దేవుడు నాకన్నా వేరుగా ఉన్నాడు ఉమ్, అని భావించిన మానవుడు ఉమ్, ఏం ఉమ్, నిరంతరం ఒక శక్తిని, ఒక దైవాన్ని, ఒక రూపాన్ని ఉమ్, పూజిస్తాడు. ఖచ్చితంగా వాణ్ణి అనుకుని నెరవేరుతాయి. నిజం ఈ మాట. నెరవేరకపోతే వేల మంది తిరుపతికి ఎందుకు పోతారు రోజు? ఏమ్మా, ఒకసారి ఆలోచన చేయాలి కదా. తిరుమలకు పోతే 2 రోజులైనా దర్శనం కావడంలే. జనాలు కోసుకుని నడిచిపోయి మోకాళ్ళ మీద కొంతమంది నడిచి బొట్లు పెట్టుకుంటా నడిచి ఆఫీసర్లు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇటువంటి వాళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన దర్శనం చేసుకుంటూ లక్షలు ఖర్చు పెట్టుకున్నారు. ఏం పిచ్చా, ఎర్రా, అది రాయిరా, అది ఏమిచ్చాది? నో, అది దైవం. అక్కడ దేవుడు ఉన్నాడని పోతాడు. 100% దైవం. అర్థమైందా? మనము సర్వజ్ఞులం. నేను చెప్పేది ఏమంటే ఒక సిద్ధాంతానికి కట్టుబడి లేము మనం. ఒక సిద్ధాంతానికి కట్టుబడి లేము. ఒక చెప్పిన మార్గంలో గుడ్డిగా మనం పోవడంలే. జ్ఞానస్వరూపులం, అన్నీ తెలుసుకొని ప్రయాణం చేస్తున్నాం మనం. అర్థమైందా? కాబట్టి ఏ దేవునైనా ముక్కు, ఇబ్బందే లేదు. ఎందుకంటే అంతటా దైవమే ఉంది. తెలుసుకున్నాం కదా మనం. పరిపూర్ణ దైవం అంతటా ఉంది కదా. అది ఎట్లా ఉందో ఇప్పుడు దాని గురించి ఈరోజు చర్చ. అర్థమైందా? ఆ దైవాన్ని మనం 10 మందికి తెలియజేయాలి. మన ఛానల్లో చూసే వాళ్ళందరూ కూడా మనం ప్రశాంతంగా సులభంగా అందించేదానికోసం. ఈ విధంగా 100కి 90 మంది ఈనాడు కూడా భూమిలో ఉండారు, చేస్తున్నారు. వాళ్ళకి తప్పు కాదు. ఎటువంటి వాళ్ళు ఉండారు? దేవుడిని పూజించే వాళ్ళు. కోయంబత్తూరులో సద్గురు ఉన్నాడు, జగ్గి వాసుదేవుడు. పెద్ద శివుణ్ణి పెట్టి తలకాయ పెట్టారు. మన శివరాత్రికి లక్షల మంది పోయారు. బ్రహ్మాండంగా శివ పూజ, మహాశివరాత్రి కొన్ని లక్షల మంది పోయారు. ఎంతమంది దేశ విదేశాల నుంచి ప్రధానమంత్రి పోయినారు, రాష్ట్రపతి పోయినారు, ముఖ్యమంత్రులు పోయినారు, కలెక్టర్లు పోయినారు, ఇంజనీర్లు పోయినారు, ఎంతోమంది సాధువులు పోయినారు, ఎందరో మహానుభావులు. ఇసుక వేచే నేల రానంత జనం పోయినారు. అవునా? పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టు గురువులు ఉన్నారు. వాళ్ళు కూడా శ్రీకృష్ణుడు, శ్రీరాముని, మహావిష్ణువుని, శంకరుని విగ్రహాలు పెట్టి పూజలు చేస్తున్నారు. అవునా కదా? ఏమన్నా ఎర్రల్లా కాదు కదా. దైవం ఉన్నది, అంతటి దైవ శక్తి ఉన్నది. ఆ శక్తి నువ్వు పిలిస్తే పలుకుతుంది, నువ్వు కోరితే నీ కోరిక తీరుస్తుంది. ఎందుకంటే అది నీ స్వరూపం వేరే కాదు. అది నీ స్వరూపం వేరే కాదు. అవునా కదా? అయితే ఆ భగవంతుడు నాకు పరంగా భావించి భక్తితో కొలుస్తున్నాడు అనేసి. అవునా కదా? మంచిదే. దీన్నే ద్వైతము, దీన్నే ద్వైతము అన్నా. నిజమా కదా? ఇది ద్వైతం అంటే
దీనికోసం ఎంతో ఈనాడికి కూడా ఒక భగవంతుని ధ్యానం చేస్తున్నారు. హిమాలయ పర్వతాల్లో వందలాది మంది సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తున్నారు. ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. అవునా కదా? ఆహారం సరిగా సమయానికి లేక ఒక పూట భోజనం వారానికి ఒకసారి తినేవాళ్ళు ఉండాలి. అందరూ ఉన్నారు. ఆ విధంగా భగవంతుని ధ్యానం చేసేవాళ్ళు, పూజించేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, మంత్రాలు చెప్పేవాళ్ళు, ఇలా అనేక రకాలుగా ఆ దైవాన్ని ప్రార్థిస్తూ పూజలు చేస్తూ ఈనాటికి విశ్వమంతా ఉన్నారు. ఏమంటాం? హలో చెప్పమా. నమస్తే మా. రేపు పౌర్ణమికి రామా. ఉగాది అయిపోయినాక పౌర్ణమి వస్తుంది రా. మళ్ళా పౌర్ణానికి మన ఆశ్రమం ఆరాధన జరుగుతుంది. ఉంది కాబట్టి రేపు ఉగాది అయిపోయినాక 15 రోజులకు పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణానికి చెప్తాం రామా. సరేలేమ్మా. సరేలేమ్మా. మరి ఇన్ని రకాలుగా శక్తిని ఇప్పుడు ఆమె ఫోన్ చేసి గురించి శక్తి పూజలు చేస్తున్నాం దేవరకు రా అంటుంది. శక్తి అంటే ప్రకృతి కదా శక్తి అంటే. ఈ ప్రకృతి దైవంగా భావించి కొంతమంది అనే వాళ్ళ ఆచారాలు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకమైన ఆచారం, బలులు ఇస్తారు, తింటా. అవునా కదా? వాళ్ళ ఆచారం అది కూడా భక్తే. ఇలా అనేక భక్తులు, నవవిధ భక్తులు ఉన్నాయి. ఈ భక్తి రూపంగా భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదొక పద్ధతి. తింటే కదా నీకు బతికేది. తినకపోతే నువ్వు ఎట్లా బతుకుతావు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ విశ్వంలో ప్రతిదీ పరబ్రహ్మమే కదా. పరబ్రహ్మ. ఈ కాఫీ తాగినాం, టీ, ఇది బ్రహ్మమే కదా. ఏమవుతుంది మనకి లోపల తాగితే? అందులో టీ, కాఫీ, చక్కెర ఉంది. అది మన కడుపు లేకపోయి గ్లూకోజ్గా మారి మనకు శక్తిని ఇస్తారు. అవునా కదా? మరి పరబ్రహ్మ స్వరూపమే కదా. అలాగే తినే ఈ విశ్వంలో మనిషి కానీ 84 లక్షల జీవరాశులు ఏమి తింటున్నాయో అదంత పరమాత్మ. ఆయా జాతిని బట్టి ఆయా ఆహారము తింటారు. మనిషి మాంసం తింటే తప్పు అంటున్నారు. నో, తప్పు కాదు. కొంతమంది మాంసాన్ని అసహించుకునే వాళ్ళు, వ్యతిరేకం చేసేవాళ్ళు, జీవహింస చేయకూడదు అనేవాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాంసాహారం తినకూడదని. జ్ఞాని దేన్ని ఖండించాలి? తనకు తినబుద్ధి కాకపోతే మానుకుంటాడు అంతే. తినే వాళ్ళను తినకూడదు అని చెప్పకూడదు. మా నారాయణ ఉన్నాడు, మా నారాయణ ఇది వచ్చాల. మా నారాయణ వానికి ఏదో దయదలి పాప అనిపించింది, తినలే. ఎవరు పుట్టిన కోసం నా కొడుకు పుట్టిన కోసుకున్నాడు, ఆనందిస్తున్నారు. వీళ్ళ భక్తి ఏమవుతుంది? మళ్ళీ ముక్కుతున్నారు పోయి. వీళ్ళకి నరకానికి పోతారంటే ముందు నువ్వు పోతావు నరకానికి. అనగా ఏ పని నీకు? ఎత్తిపోయినది ఇట్లా అనకు. మనకేం అవసరం ఉంది? అది తప్పే కాదు. యద్భావం తద్భవతి. నువ్వు అనుకుంటే తప్పే, అనుకోకపోతే ఓకే. దాంతో పనే లేదు. మనం ఎవడు తినే ఆహారం వాడు తింటాడు. అవునా కదా? ఒకదాన్ని ఒకటి తినాల్సిందే. అది ఆ టీవీలో చూపిస్తుండేది. ఒక చేప ఒక తూనీగా పోతుంటుంది. ఆ చేప పైకి వచ్చి ఆ తూనీగా తింటారు. ఆ చేపను గద్దెత్తపోతాయి. ఆ గద్దను ఒక జంతువు పట్టుకుంటాయి. ఆ జంతువును ఇంకోటి పట్టుకుంటాయి. తింటాడు ఆయన. జీవాన్ని తింటే నీకు జీవం వస్తుంది.
గడ్డి తిను, చెత్త తిను. మనిషి కదా, నువ్వు తినకూడదు కదా. ఆకుకూరలు కూరగాయలకు ప్రాణం లేదా? జీవ చైతన్యాలు అవి. వాటి జీవం ఉంది కాబట్టి పుడుతుండా, పెరుగుతుండా, సత్తండాయి. జండ మరణాలు వాటికి లేవా? చెట్లకు చేమలకు లేవా? మరి ఆట తింటున్నావు నువ్వు? ఎండిపోయిన కట్టెలు తిను, ఎండిపోయిన చెత్త తిను. అది జీవహింసగా, అవునా కదా? మరి జీవహింస ఎట్లంటావు నువ్వు? జీవం ఉన్నదాన్ని తింటేనే నీకు జీవశక్తి వస్తుంది. జీవం ఉంటే తింటే నీకు జీవశక్తి వస్తుంది. ఎండిపోయిన కొయ్యటాకు ఎందుకు తిన్నావు నువ్వు? తాజాగా ఉండాలి. కొయ్యటాకని ఎందుకు కొట్టావు నువ్వు? దాంట్లో ప్రాణం ఉంది. ఎండిపోయిన దాంట్లో ప్రాణం ఉంది, అందుకే తినడం లేవాట. కొన్ని ఎండిపోయినా ప్రాణం ఉంది, దాంట్లో ప్రాణం ఉంది. బియ్యం ఒడ్లు ఉంటాయి, ఎండిపోయినా కదా బాగా ఎండలేసి ఎండబెట్టాం బియ్యం, పులయ, దాంట్లో ఒక శక్తి ఉంది, అవునా కదా? ఎండినా శక్తి ఉంది, కొన్ని పచ్చిగొట్టే శక్తి ఉంది. కాబట్టి ఏది తింటే నీకు శక్తి, ఎండితేనే కదా శక్తి. పచ్చిగుంది, ఎండినా ఉంది. అవి ఎండితేనే మొలకెత్తుతాయి, పచ్చిగుంటే మొలకెత్తవై, పచ్చిగుంటే కుళ్ళిపోతాయి భూమిలో ఇచ్చే. బాగా ఎండితే మొలకొచ్చు, నిజమే కదా? కాబట్టి ఆహారం అనేది ఆయా ప్రాంతాన్ని బట్టి ఆయా జీవులు ఆయా ఆహారం తీసుకుంటాయి. సర్వం కలివిదం బ్రహ్మ, అంతా దైవం అనుకున్నప్పుడు నువ్వు తినే ఆహారం దైవమే కదా. మరి దేవుడు తినొచ్చున్నాను, దేవుడు తినొచ్చున్నాను. దేవుడు లేనిది ఈ విశ్వంలో ఏమి లేదు. సర్వం కలివిదం, అంతా బ్రహ్మమే. మరి బియ్యం బ్రహ్మమే కదా, రాగులు బ్రహ్మమే కదా, అవి తింటాడవే. కాబట్టి జ్ఞాని అనేవాడు దేన్ని విమర్శించడు, ఏమీ చెప్పడు. ఎవడు దావాలది వాని దావాలి, తన దావ దాంది, ఎవడు దావాలి వాళ్ళ దావ. నువ్వేం కట్టడం పోతావు? అవసరం లేదు. కాబట్టి 120 మంది 80 మంది 90 మంది దేవుడు వేరుగా ఉన్నాడని, ఆ దేవుని మనం కొలవాలని కొలుస్తున్నారు, బాగుపడుతున్నారు. బాగుపడలేపులయ్యా బాగు. ఇది నమ్మకం, విశ్వాసం. 100% బాగుపడితేనే ఆ దేవునికి విలువ. బాగుపడిపోతే విలువ ఎందుకుందా? ఎందుకు? ఆ దేవుడు వాడు వేరు కాదు కాబట్టి. అర్థమైందా? దీన్నే ద్వైతము అంటున్నాం. ఇక రెండో మనిషి ఆలోచన చేసి, అరే ఆ దేవుడిని పిలుస్తున్నాం కదా మనము, ఆ దేవునికి మనకు తేడా ఏముంది? అవునా కదా? మరి పుట్టకుండా సావకుండా ఉండే వస్తువు ఏముందిరా ఈ భూమిలో అని ఆలోచన చేశాను అన్నమాట. ఎప్పటికీ ఉండేది, పుట్టంది సావంది, శాశ్వతంగా ఉండేది ఏంది అని ఆలోచన చేస్తే ప్రధానంగా మనకు నీరు కూడా దైవమే. నీరు తాగితే ప్రాణం. అన్ని జీవులు బతకాలంటే నీరు ఉండాలి. ఏం పుల్లయ్య? ఉత్త మట్టి ఉంటే సరిపోదు, నీరు దైవం. నీరు అంతటా లేదు, ఎన్న ఒకసాడింది ఒకసాడింది, అది కొంచెం వరకు దైవం అనుకుంటాం. తర్వాత ఈ వెలుగు ఉంది, సూర్యుడు ఉంటాడు. సూర్యుడు పగులు ఉంటాడు, రాత్రి కూడా ఉంటాడు, అవునా కదా? కాబట్టి అది కూడా పూర్ణ దైవం కాదు, సగం దేవుడే. సూర్యుడు కూడా సగం దేవుడే, పూర్ణంగా దేవుడు కాదు. మరి పూర్ణంగా రాత్రి పగలు ఎప్పటికీ ఉండేది ఏంది? ఏముంది? అంతటా ఉంది. మనం బతికేది. సూర్యుడు లేకపోయినా జీవులు బతకవు, జలము లేకపోయినా బతకవు. అదే జలం ఒకసాడుంది ఒకసాడం లేదు. జలముతో నిరంతరం మనం పని లేదు. ఏదో పొద్దున 2 గ్లాసులు తాగితే మధ్యాహ్నం దాకా ఉండగలుగుతాం, మళ్ళీ మధ్యాహ్నం తాగుతాం. అట్లాగే సూర్యుడు కూడా ఎప్పుడు మన మీద ఉండాల్సిన అవసరం లే.
మనం రూమ్లో ఉంటాం, పగలు కూడా ఇంట్లో ఉంటాం, సూర్యరశ్మి పడదు, ఏదో ఒక రూపంలో పడుతుంది. రాత్రి అసలు ఉంటాడు, అయినా సూర్యరశ్మి పూర్ణంగా లేకుండా పోతే మన ప్రమాదం, కానీ కొంతకాలం ఉండి కొంతకాలం పోయినా మన ప్రమాదం లేదు. 84 జీవరాశులు కూడా నిరంతరము సూర్యుడు లేకపోయినా, సగం రోజు ఉండి సగం రోజు లేకపోయినా అన్ని జీవులు ఆనందంగా పెరుగుతున్నాయి. సూర్యుడు పోయడం మనం చచ్చిపోతానమ్మా? లేదు కదా, హాయిగా నిద్రపోతున్నాం. ఏం పిల్లయ్య, మళ్ళీ తెల్లారి లేస్తున్నాం, సూర్యుడు వస్తున్నాడు, మనకు శక్తిని ఇస్తున్నాం. తింటేనే శక్తి వస్తుంది అనుకోకండి, నీరు తాగితేనే శక్తి వస్తుంది అనుకోకండి. తాగేది తినేదాని వల్ల శక్తి కన్నా సూర్యుని చేత శక్తి నీకు ఎక్కువగా వస్తుంది. ఆహారము చేత వచ్చే శక్తి 10% నీరు వల్ల వచ్చే శక్తి 20%, సూర్యుని వల్ల వచ్చే శక్తి 30%. ఎంతైంది? 30, 20, 55. అవునా కదా? భూమి ఒక 10, 65 అయినా 40% శక్తి వాయువు వల్ల వస్తుంది. వాయువు వల్ల, అవునా కదా? శ్వాస ఏం పుల్లయ్య, ఇది రాత్రిలే పగుళ్ళే ఎప్పుడుంది? ఏడైనా ఉంది. నువ్వు యా ఊరికి పో, ఏ ప్రాంతానికి పో, నువ్వు ఇంట్లో ఉండు, బయట ఉండు, రాత్రిలే పగుళ్ళే అంత లెక్కల అంతటా ఉంది ఈ శ్వాస. ఇది ఎప్పటికీ ఉంది, ఇది ఉంటేనే నువ్వు బతుకుతున్నా, లేకపోతే చచ్చిపోతున్నా. అంటే అప్పుడు 40% శక్తి నీకు శ్వాస ద్వారా వస్తుంది, 30% శక్తి అగ్ని ద్వారా వస్తుంది, 20% శక్తి జలం ద్వారా వస్తుంది, 10% శక్తి ఆహారం ద్వారా వస్తుంది. మొత్తం 100%. 40, ఒక 30, 70, ఒక 20, 90, ఒక 10, 100%. ఈ 4. అయితే ఇదంతా కూడా ఏడుంది? ఆకాశంలో. ఈ 4 భూతాలు ఏడున్నాయి? ఆకాశంలో. అది 100% నిండుగా ఉంది, 100% నిండుగా ఉంది. ఆ 100లో ఎన్ని మంచికింత పంచుకున్నాయి. అయితే మనము బ్రతకాలంటే 24 గంటలు నీ 100 ఏళ్ళ జీవితము ఒక్క సెకండు కూడా నీకు ఎడబాటు కాకుండా నీతో ఉన్నది ఏంటంటే వాయువు. తల్లి గర్భములోంచి బయటపడిన నాటి నుంచి మరణించేంత వరకు ఉన్నది శ్వాస. అవునా కదా? శ్వాస. అందుకు దీన్ని ఏమన్నారు? అద్వైతము అన్నారు. ఇది అద్వైతం. ఏమలక్ష్యం అర్థమవుతుందే? 2 లేవు, ఒకటే. అవునా కదా? అది ఒక్కటి ఉంటే చాలు, నువ్వు బతకచ్చు. మిగతాయి కూడా కావాలా, కానీ ప్రధానము శ్వాస. ఆ శ్వాసనే అద్వైతము. దాని ఏమన్నారు? అద్వైతము అన్నారు. అంటే 2 కానిది. ఇది ఎప్పుడు 2 కాదు. సూర్యుడు ఉన్నాడు, రాత్రి పగలు 2 ఉంటాయి. జలం ఉంది, ఉండే చోటు ఉంది, లేని చోటు. ఆహారం ఉంది, ఉన్న చోటు ఉంది, లేని చోటు. అవునా కదా? కానీ వాయువు అది లేని చోటు ఎడన ఉందా? లేదు కదా? ఈ భూమండలంలో 84 లక్షల జీవరాశులకు జీవించడానికి ప్రధానమైంది శ్వాస, గాలి. ఇదంతటా ఉంది కదా? ఏది మన పరిధిలో ఈ భూమండలం, దీనికి ఒక పరిధి ఉంది, దీనికి ఒక బౌండరీ ఉంది. ఆ బౌండరీ అంతా ఇది ఉంది. ఇది ఉంది కాబట్టే
ఎన్నో జీవులు పుడుతున్నాయి, పోతున్నాయి. ఏం పుల్లయ్య? దీన్నే అద్వైతము. వాళ్ళు ఏం చెప్పినా నాకు తెలియదు. ఇది నా వివరణ, నా విమర్శన జ్ఞానము, నేను చెప్పే మాట. ద్వైతం అంటే రెండు. అంటే అన్నం ఉంది, ఒకసారి ఉంది, ఒకసారి లేదు. రెండు ఉన్నాయి కదా. జలం ఉంది, ఒకసారి ఉంది, ఒకసారి లేదు. అగ్ని ఉంది, ఒకసారి ఉంది, ఒకసారి లేదు. వాయువు అంతటా ఉంది. అంతటా ఉంది. అవి మూడు ద్వైతం. ఏది? ఆహారం ద్వైతం, దొరకచ్చు, దొరకకపోవచ్చు. నీరు ద్వైతమే, ఓసాడు ఉంది, ఓసాట లేదు. సూర్యుడు ద్వైతమే, ఒక పూట ఉన్నాడు, ఒక పూట లేడు. రాత్రి లేడు, పగులు ఉన్నాడు. దాన్ని ద్వైతం అన్నారు. ఆ ద్వైతాన్ని నువ్వు ఆహారము, నీరు, అగ్ని, ఈ మూడు దైవాలే. ఈ మూడు నీ జీవితానికి అవసరమే. అవసరమా కాదా? అవి ఎలా అయితే నీ అవసరాలు తీరుస్తున్నాయో, రూపముతో కూడిన దేవుళ్ళందరూ కూడా నీ అవసరాలు తీరుస్తారు. ఏం పుల్లయ్య? ఈ మూటికి రూపాలు ఉన్నాయి. భూమికి, నీటికి, అగ్నికి. ఈ మూడు ద్వంద్వముతో ఉన్నాయి. ఈ మూడు ద్వంద్వముతో ఉన్నాయి. అంటే ఉన్నాయి, ఒకసారి ఒకసారి లేవు. ఇది బాగా ఆలోచన చేయండి, నేను చెప్పే మాట. ఒకసాట ఉన్నాయి, ఒకసాట లేవు. ఒక టైంలో దొరుకుతాయి, ఒక టైంలో దొరకవు. అవునా కదా? కానీ ఆ మూడు నీ జీవితానికి అవసరం. అట్లాగనే ఈ భూమి మీద ఉండే రూపనామాలతో కూడుకున్న సమస్త దేవతామూర్తులు నీకు అవసరం. అందుకే పెద్ద పెద్ద మహనీయులు, ఋషులు, యోగులు, మునులు, తపస్విలు, గురువులు, దేవుళ్ళు, దేవతలు, స్వామీజీలు, సామాన్య మానవులు మొదలుకొని మహోన్నతంగా బతికినటువంటి ఎందరో మహానుభావులు అందరూ కూడా పూజలు చేసినారు. చేయలే? అందరూ విగ్రహారాధన చేసినారు. ఎందుకంటే అవి కూడా దైవాలే. వాటిని నమ్ముకొని నీ పూజ చేస్తే నీకు ఫలం తప్పకుండా వస్తుంది. విశ్వాసం. అందుకే నా మితో సొమ్ము నమ్మోజ దుమ్ము అని పెద్దలు చెప్పినారు. తప్పు కాదది. కొంతమంది గురువులు దాన్ని తప్పుదా పట్టించినారు. రాళ్ళల్లో ఏముంది అని. ఎవడు మాట్లాడాలి ఆ మాట? అద్వైత స్థితికి వచ్చినోడు మాట్లాడు. నువ్వు ద్వైతంలో ఉండాలి. నీకు ఇది ఖచ్చితంగా కావాలి. అవునా కదా? చిన్న పిల్లోనికి అమ్మ కావాలి. అమ్మ లేకపోతే ఎట్లా? పుట్టిన పిల్లోనికి అమ్మ లేకపోతే ఎట్లా? అమ్మ లేకపోతే బతాడాడు. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు పడాలా? మారమ్మైనా కావాల్సిందే కదా. కన్నమ్మ లేకపోయినా మారమ్మైనా కావాలి. లేదా తండ్రే తల్లి కావాలి. తండ్రే తల్లి అయ్యి వానికి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి గడిగడికి పాలు దాపుకుంటూ, వాడు మలమూత్రాలు విసర్జన శుభ్రం చేసుకుంటూ కంటికి రెప్పలాగా కాపాడింది అమ్మ. అమ్మ మరి అది లేకపోతే బతాడా? బతకలేదు కదా. అట్లనే ఈ రూపనామాలతో కూడుకున్న భూమి, జలము, అగ్ని, అంటే భూమి ద్వారా వచ్చే ఆహార పదార్థాలు, నీటి ద్వారా వచ్చే ప్రాణము, సూర్యుని ద్వారా వచ్చే తేజస్సు, ఈ మూడు లేకపోతే తండ్రి లేని బిడ్డకి ఎన్ని అగసాట్లు ఉంటాయో మనకు అన్ని అగసాట్లు ఉంటాయి. అందుకు కాబట్టి మనము ఆ మూటిని పూజించాలి. శరణాగతి కావాలి. పిల్లోడు ఏం చేస్తాడు? అమ్మే. వాడు అమ్మకు శరణాగతి. ఆ తల్లి ఏ కాబట్టి అమ్మ ఉంటే సార్ ఎవరు ఎత్తుకునే ఏడుస్తాడు. వాళ్ళ అమ్మ ఎత్తుకుంటే
అవునా కదా? ఆకలి తీసేది. అట్లా మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, వీళ్ళందరూ ముగ్గురు దేవుడు అన్నారు. అర్థమైందా? కాబట్టి ఆ విధంగా మాతృదేవోభవ అంటే ఇంకా క్లారిటీ చెప్తా. భూమే మాతృ తల్లి. ఎందుకు? నీ రూపాన్ని తయారు చేసింది ఎవరు? తల్లి చేసింది తన గర్భంలో. రూపం పెట్టి తయారు చేసింది మట్టితోనే అవుతుంది. అందుకే భూదేవి, భూమాత అన్నాం. అన్నపూర్ణేశ్వరి పాలిచ్చింది అమ్మ, భూమి అన్నం పెట్టింది, ఆకలి తీర్చింది. అమ్మ పాలిచ్చి ఆకలి తీర్చింది, భూమి అన్నం పెట్టి మనకు ఆకలి తీర్చింది. అవునా కదా? రెండోది తండ్రి జలం. తండ్రి జలం. ఎందుకు? ప్రాణం ఇచ్చింది. మహావిష్ణు స్వరూపం. తల్లి భూమి బ్రహ్మమైతే తల్లి, తండ్రి జలం విష్ణు, మహావిష్ణు. తండ్రి తల్లి బ్రహ్మము, తండ్రి విష్ణు. తండ్రి విష్ణు, మాతృదేవోభవ, పితృదేవోభవ. అంటే ఆ భూదేవికి భూమి లోపల ఓషధులు పుట్టడానికి ఏం కావాలా? నీరు కావాలా? చూడు, ప్రకృతి. నీరు పురుషుడు, భూమి ప్రకృతి. నీరు పురుషుడు. నీరు లేకపోతే భూమి మీద మొలకలు మొడుస్తాయా? వాన పడితేనే వచ్చేది. మరి తల్లి ఉంది అనుకో, ఆ తల్లిలేకి వర్షం కురిస్తేనే కదా బిడ్డ పుట్టేది, తండ్రి తెచ్చి పెడితే తల్లి తినేది. అట్లా కాదు. పురుషుని యొక్క శుక్లము నీరే కదా, నీరా కదా? శుక్లము నీరే కదా. ఆ నీరు పోస్తే కదా ఆడ మొలక పుట్టింది. మట్టిలో నీరు పోతే మొలక పుడుతుందా? మరి తండ్రి విష్ణువు కాదా? విష్ణు స్వరూపం కదా తండ్రి. నీరు మహావిష్ణువు. నీరు పోస్తేనే మొలకొచ్చు. మనం ఎట్లా నాటాలి? విత్తనం నాటాలంటే భూమిలో గుంత తీసి తొలికతో లోపల నాటుతాం, పైన పెడితే మొలచదు. సృష్టి ధర్మం ఎంత గొప్పదో చూడండి. సృష్టి మర్మం. గర్భములో వేసిన విత్తనం, ఆ నీరు గర్భములో వేసిన అక్కడ మొలిచింది మొలక. అవునా కదా? తండ్రి మహావిష్ణు స్వరూపం. అందుకే పితృదేవోభవ. మూడోది ఆచార్య దేవోభవ. ఆచార్యుడు అంటే గురువు. ఆ గురు స్వరూపమే అగ్నిస్వరూపం. రుద్రుడు అగ్నిస్వరూపం, గురువు స్వరూపం. ఆ గురువు లేకపోతే, అంటే ఆ వేడిమి లేకపోతే వీళ్ళిద్దరు ఉండి వేస్ట్, మొలకెత్తారు. అందుకే మాతృదేవో, పితృదేవో, ఆచార్య దేవోభవ. ఆచార్య వీళ్ళ ముగ్గురిని నువ్వు పూజించాలి. తల్లి, తండ్రి, గురువుడు పూజించాలి. నువ్వు ఏ కోరిక కోరుకున్నా సఫలమవుతారు. ఎందుకంటే నీ జన్మకు వాళ్ళే కారకులు. అవునా కదా? పుట్టించోడు పెట్టకపోతే ఎవడు పెడతారు నీకు? పుట్టించోడు పెట్టకపోతే ఎవడు పెడతారు? కాబట్టి వీళ్ళ ముగ్గురు నీ జన్మకు కారకులు. ఎవరెవరు? తల్లి, తండ్రి, గురువు. ఇది ద్వైతం. ఇప్పుడు నేను గురువును, మీరు నన్ను ఆశ్రయించిన ద్వైతమేది, అద్వైతం కాదు ఇది. మీరు ఎన్నాళ్ళు బతికినా ద్వైతంలోనే ఉన్నారు. ఎందుకంటే గురువు పాదాలే పట్టుకున్నారు, శరణు పొందుతున్నారు. నీవే దిక్కు తండ్రి, శరణాగతి. దక్షిణామూర్తి మంత్రంలో కూడా అదే చెప్తున్నారు. గురువే సర్వలోకానాం నిదయే సర్వ విద్యానాం విశజే భవరోగినాం శ్రీ దక్షిణామూర్తి నమః అని మనం దక్షిణామూర్తి శ్లోకం చెప్పుకుంటాం. అంటే గురువే సర్వలోకానం, సర్వలోకమంతా గురువే ఉంది. లోకం పుట్టింది గురువులో నుంచే.
ఎక్కడి నుంచి? వెలుగులో నుంచి. వెలుగుంటే లోకం ఉంది, వెలుగు లేకపోతే లోకము లేదు. నిజమా కదా ఈ మాట? వాస్తవం కదా. కాబట్టి అదంతా ద్వైతము. తల్లిని పూజించిన, తండ్రిని పూజించిన, గురువుని పూజించిన ద్వైతమే. మేము అచ్యుతులము, మేము అద్వైతులము నో. ఎప్పుడైతే అద్వైతం నువ్వు ఒకరిని శరణాగతి పొందకుండా ఉంటే నువ్వు అద్వైతుడు అవుతావు. అవునా కదా? నువ్వు శరణాగతి పొందినట్టు ద్వైతునివే కదా నిరంతరము. నిజమా కాదా? అంటే వాస్తవం చెప్తున్నాను నేను ఇక్కడ. అవునా కాదా? అయితే అద్వైతము అనే దాన్ని ఆచరించేవాడు సంసారంలో ఉండలేడు. వాడు గృహంలో ఉండడు. వాడు ఈ కుటుంబంలో ఉండి సంసారం చేసేవాడు అద్వైతుడు కానే కాడు. ఎవడు సింగల్ ఒక్కడే, ఏక్ నిరంజన్, వాడు అద్వైతుడు. అంటే రెండో వ్యక్తి పైన ఆధారం లేదు. మనం పెళ్ళాం మీద ఆధారపడినాం, కొడుకు మీద ఆధారపడినాం, మొగుడి మీద ఆధారపడినాం, గురువు మీద ఆధారపడినాం, దేవుడి మీద ఆధారపడినాం. అవునా కదా? ఇంతమంది మీద ఆధారపడితే మనం అద్వైతం ఎట్లా అవుతాం? ద్వైతమే. అందుకే 100కి 90% ద్వైతమే. అద్వైతులు ఎవరో ఏళ్ళ మీద లెక్క పెట్టాల్సింది. అద్వైతులు అంటే దీని ఏమంటారు? అద్వైతాన్ని ఏమంటారంటే ఇక్కడ ఈ వాయు స్వరూపం అద్వైతం. రెండుగా లేదు, రెండుగానే చచ్చిపోతాం మనందరం. సూర్యుని మాదిరి ఒక పూట ఉండి ఒక పూట లేకుండా పోలే, నీళ్ళ మాదిరి ఈడుండి ఆడ లేకుండా పోలే, భూమి మాదిరి ఓసాట ఆహారంలో ఓసాట ఆహారం లేకుండా పోలే. అవునా కదా? ఇది ఎప్పటికి ఉంది. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పటికీ. ఈ ఊరు ఆ ఊరు అనకుండా, ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా భూమండలం మొత్తం ఉంది. ఏది? వాయు. అవునా కదా? ఇది అంతనది. వాడు అద్వైతుడు. వాడిని అద్వైతుడు పెద్దలు లెక్కచారం చేసి ఆలోచన చేసి అద్వైతం అంటే నేనే బ్రహ్మము, నేనే దేవుడైనాక ఇంకొకటి కలిపి ఇంకొకరికి పూజించాలా? ఒకరి మీద ఆధారం అక్కర్లేదు. నిన్ను నీవు పోషించుకోవాలి. నీవే దేవుడు. ఇంకా ఒక్కరిని చెయ్యి దాపి అడగకూడదు. నాకు అది కావాలి స్వామి, ఇది కావాల్సి వాడు అద్వైతం. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరమే లేదు. కలలో కూడా వాని మనసులో ఆ తలంపు రాదు, ఒక నడుపుకుందామనే తలంపు రాదు. ఎవరిని అడగాలిరా? నేనే కదా అధిపతిని, నేనెవరిని అడగాలి? ఇంకా నా జీవితం, నా ఇష్టం, నేనేమేం చేసుకుంటాను. నాకు కావాల్సింది నాకు వస్తుంది, నాకు అక్కర్లేనిది నాకు అక్కర్లేదు. అవునా కదా? కాబట్టి వాడు అవసరం ఏదైతే అది వాడికి వచ్చేస్తుంది, వాడు సంపాదించుకుంటాడు. స్వతంత్రుడైనాడు కదా, స్వతంత్రుడైనా కదా, అద్వైతుడైనాడు. నీ ఏళ్ళు పట్టుకొని చదువుకొని పెళ్ళి ఇంతవరకు నువ్వే పోషించాలి. వాడు పెళ్ళి అయినాక 10 రూపాయలు సంపాదించే వాడు మొగుడు అయినాడు. అప్పుడు వాడే నిన్ను పోషిస్తాడు. అవునా కదా? ఒకరి మీద ఆధారపల్లె. వాడు అమ్మను పోషించినాడు, నాన్నను పోషించినాడు, భార్యను పోషించినాడు, బిడ్డలను పోషించుకున్నాడు. వాడు అద్వైతుడు. అవునా కదా? అట్లా తానే దైవమని ఎప్పుడైతే భావిస్తాడో వాడు అద్వైతుడు. వాడు దేన్ని ఎప్పుడు కోరడు. నా గురుదేవుని కృప వలన నాకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది. నేను అచలంలోకి వచ్చిన తర్వాత నా గురు కృప ఎట్ట కలిగిందో నేను చెప్తా వినండి అంటున్నారు కొంతమంది అచల గురువులు కూడా. వాళ్ళ పేరు చెప్పకూడదు. నేను గురువు కాడ చేరినాక గురు కృప ఎట్లా కలిగిందంటే నాకు ద్వైతుడు రా, నువ్వు అచ్యుడు ఎట్టయిద్దావు?
అర్జునుడి నోట ఆ మాట వస్తుంది. గురుకృప నాకు ఎలా కలిగిందో నీకు చెప్తా వినండి అన్నాడంటే నువ్వు అడకు తినవే కదా, అంతా ఒకటే రకంగా ఎందుకంటే నువ్వు అడకు తినవే కదా, ఆయన కృప నీకెందుకురా, నువ్వు గురువు కాదా? అది నువ్వు మళ్ళా మాట చెప్పేది గురువే శిష్యుండాయే శిష్యుడే గురువాయే గురువు శిష్యుల మధ్య గురు తూపాయే గుర్తొక్కటాయే గుర్తొక్కటే అంటున్నారు కదా. మరి అనే గురువు శిష్యుడేంది ఇంకా అంటే ఆడిదాకా మళ్ళీ నీకు వచ్చావా? ముందు పోయినాక ముందుకే ఎన్నికెందుకు నీకు? అది వాటి నువ్వు అద్వైతుడవు కా ఫస్ట్, మళ్ళీ అయితే అచులుడు. అద్వైతుడు అయినాక మళ్ళీ అచులుడు అవుతావు. నువ్వు అద్వైతుడే కాలే, మధ్యలో ఎట్లయితే అచుడు ఎత్తుతావు. మళ్ళా అందరిపైన ఆధారపడి ఉన్నావు, నువ్వు అందరిపైన ఆధారపడి ఉన్నావు. నువ్వు అద్వైతుడు కానే కాదు. అద్వైతం అంటే నీవే అందరికి దిక్కు కావాలి, నీవే అందరికీ దిక్కు కావాలి. అవునా కదా? వాళ్ళు దిక్కుంటే ఎట్లా? నువ్వు ఇచ్చేలే నేను పోతామ్మా ఇంటికి అన్నీ అంటే అయిపోయాయి. ఇంకా నువ్వు పిలిచినా వచ్చినా మీ ఇంటికి నువ్వు ఏది వచ్చినా తాంబూలం గట్టిగా ఇచ్చే నేను కారు తీసుకొని పోతామ్మా, నేను బస్సుకు పోతామ్మా, రైలుకి పోతామ్మా అంటున్నావు అంటే నువ్వు అద్వైతునే కదా. ద్వైతం ఎట్టవుతావు? ద్వైతునే కదా, అద్వైతం ఎట్టవుతావు? ఇది ద్వైతము, ఏదో మధ్వాచార్య చెప్పింది కాదు. అటు అద్వైతం అంటే అంతటా ఉండే తన స్వరూపము అద్వైతము. దాని ఇంకొక దానికి లోబడి లేదది, ఇంకో దాని కృపకు కరుణకు అది పాత్రలు కాదు, శరణాగతి దానికి లేదు. అంతా నేనే అందరిని నేనే పోషిస్తాను, అందరికి నేనే చెప్తాను. నేను ఒకటి చెప్పించుకోను. ధర్మమైన న్యాయమైన మానవ జీవన విధానమైన మానవత విలువలైన ధర్మమైన న్యాయమైన నేను చెప్తా కానీ ఒకరితో చెప్పించుకోను. ఇది అద్వైతము. అటువంటి అద్వైత స్థితి పొందిన వాడే నిజమైనటువంటి దేవుడు అవుతాడు. వాడు అటు అద్వైత సిద్ధి పొందాలా, అది అద్వైతము. తరువాత ఏముంది? విశిష్టాద్వైతం ఉన్నది. అది ఒకటి ఉంది, విశిష్టాద్వైతం ఉన్నది. విశిష్టాద్వైతం అంటే ఏంది? విశేషమైనటువంటి అద్వైతం, విశిష్టమైన అద్వైతం. అంటే తాను అద్వైతుడుగా ఉంటూ సమస్త విశ్వాన్ని ప్రేమించేవాడు విశిష్టాద్వైతం. సమస్తములో తనను దర్శించేవాడు విశిష్టాద్వైతం. సమస్తంలో తనను దర్శించాలి, విశిష్టాద్వైతం. అంటే నేను అద్వైతమైన అయిన తర్వాత నువ్వు కూడా అద్వైతమే కదా. నీకు నాకు తేడా లేదని తెలుసుకున్నవాడే. నీకు నాకు తేడా లేదో, నీవెంతో నేనంతే. నా మీద నాకెంత గౌరవం ఉందో నీ మీద కూడా నాకు అంతే గౌరవం ఉంది. నేను వేరు నువ్వు వేరు కాదు, నేను ఎక్కువ కాదు నువ్వు తక్కువ కాదు. నా స్వరూపమే నీ స్వరూపం, ఈ విశ్వం మొత్తం నా స్వరూపం. ఇక్కడ ఎవ్వరూ నాకన్నా వేరుగా లేరు, సమస్తము నా స్వరూపమే అనే భావన ఎవడు కలుగుతుందో దాని విశిష్టాద్వైతం. రామానుజాచార్య ఏం చెప్పిన అది లేదు, ఒకటిగానే చూసుకునేవాడు విశిష్టాద్వైతం. తాను దైవంగా భావించిన వాడు అద్వైతుడైతే సమస్తాన్ని దైవంగా భావించేవాడు విశిష్టాద్వైతుడు. విశేషమైన అద్వైతం అది. అద్వైతం అంటే విశేషమైన అద్వైతం. అరే నువ్వే కాదురా దేవుడు, విశ్వం మొత్తం దేవుడు. నాకన్నా అన్యంగా ఏమీ లేదు, అన్నీ నా స్వరూపాలే. ఇక్కడ మట్టైనా బంగారైనా ఒకటే, నరుడైనా నారాయణైనా ఒకటే, ద్వంద్వ భావన లేదు. మొత్తం విశ్వమంతా నా స్వరూపమైన చూసేవాడే విశిష్టాద్వైతం. దైవంతో సమానంగా చూసుకున్నాడు. అంతే, నా స్వరూపమే. ఇంకా
దైవం అంటే నేనే దేవుడు కదా, ఆ. మొత్తం నా స్వరూపమని భావించేవాడే ఆ. అద్వైతుడు. ఆ. ఇక్కడ ఎలా అదేది ఇది ఆకాశతత్వం, ఆకాశ తత్వం. తత్వం. ఆకాశంలో అన్నీ ఉన్నాయి కదా, ఉమ్. అన్నీ ఆకాశ స్వరూపాలే కదా, ఉమ్. వేరే స్వరూపాలు ఉన్నాయా? లేవు కదా. ఆ. సమస్తము ఆకాశ స్వరూపమే. ఆకాశ స్వరూపం కాకుండా ఈ విశ్వములో అణువు లేదు, బ్రహ్మాండము లేదు, అంత ఆకాశ స్వరూపం. ఇది విశిష్ట అద్వైతము. అణువు బ్రహ్మాండము అన్నీ ఆడున్నాయి, ఆకాశం లేదు. అణువుకు బ్రహ్మాండానికి తేడా లేదు. తేడా ఉందా? అంటే చిన్నది, చిన్నది, కంటికి కనిపించండి. బ్రహ్మాండం. బ్రహ్మాండం అంటే మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. ఈ రెండు ఒకటే. ఇది చిన్నదని తక్కువది కాదు, అది పెద్దని ఎక్కువ కాదు, రెండు ఒకటే. సీమ ఆ, సీమ బ్రహ్మం. పిప్పిలు కాదు బ్రహ్మ పర్యంతం. పిప్పిల నుంచి పిప్పిలు అంటే సీమ కాంచి బ్రహ్మదేవుని వరకు, ఇంకా ఏనుగుడులే బ్రహ్మదేవుని వరకు ఒకే స్వరూపమే. అంటే చిన్న చక్కెర ముక్క అంత ఉంటుంది, అది తీయగానే ఉంటుంది. ఇంత పెద్ద గడ్డైనా తీయగానే ఉంటుంది. అవునా కదా? అట్లనే విశ్వం మొత్తం నేనే, నా స్వరూపమని భావించేవాడే విశిష్టాద్వైతుడు. అవునా? ఇంకా అచలం లేకపోదాం రాయస్ట్రీ. పరిపూర్ణం అంటే ఏంటంటే వీటన్నిటికీ సాక్షిగా పరమాత్ముడు, పరబ్రహ్మం, పరమ పురుషుడు, కదలడు, మెదలడు, వాడు పరిపూర్ణుడు. అన్నిటికీ సాక్షిగా ఉన్నాడు. ఇవన్నిటికీ సాక్షి మాత్రంగా ఉన్నవాడే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణ అన్నం ఉంది, నేను ఎరుక, నేను చచ్చిపోతా, అది సావదు, ఇవన్నీ సరైన మాటలు కాదు, అవగాహన లేని మాటలు. నువ్వు పరిపూర్ణుడు, 100% నువ్వు పరిపూర్ణుడు. ఏది ఆ స్థితికి నువ్వు వెళితే, ఒక్కొక్క మెట్టు ఎక్కిపోతే, ఇప్పుడు మనం మెట్లు ఎక్కినాం, ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇచ్చేసినాం కదా. పరిపూర్ణుడు అవుతావు, నువ్వు పరిపూర్ణుడు అవు. నేను పరిపూర్ణుడను అనే భావన నీకు గుర్తెరిగే వరకు నీకు బాగా ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణమని నీ అంతరంగం నుండి తెలుసుకుంటావు, అప్పుడు సర్వ సంశయాలు మొత్తం లేశమైన నీలో ఏమీ మైల లేకుండా పోతుంది. కానీ ఏకము, నిత్యము, విమలము, అచలము అన్నారు పెద్దలు. అట్టి స్థితికి ఎప్పుడైతే నువ్వు చేరుకుంటావో, ఇక నీకు ఎలాంటి దోషము లేదు, నీవు నాశరహితుడవు. అందుకే నువ్వు రమేశ్ అని చెప్పినాడు, పరిపూర్ణ బోధపడచిన గురుపుత్రుడు జగతిలోన కడుశాంతుండై పొరపడక నిందాచితులకు మరణించిన వాని వలనే తామెలగూచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, తీరత్వము నా బుద్ధి దిగా జారకుండగా తామెలగూచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు. ఇది ఇప్పుడు ఆ మాట. అట్టి స్థితిలో ఉన్నవాడు పరిపూర్ణుడు. ఎట్లుంటాడు? పరిపూర్ణుడని తెలిసినవాడు ఎట్లుంటాడంటే పదుగురు ప్రేమ పొందుతాడు. తాను అపనిందలకు లోపడడు, బాధపడడు, పొగడ్తలకు పొంగిపోడు, ఇంటిని సమానంగా భావిస్తాడు. ఏది కూడా అతనికి నామోసి కాదు. అవునా కదా? కష్టాలకు కుంగడు, సుఖాలకు పొంగడు. మరణించిన వాడు, మరణించడానికి సలి వాన ఉంటుంది,
అలా ఉండాలి. వాడు పరిపూర్ణుడు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను. ధీరత్వం మన బుద్ధి వాని జ్ఞానము ఇంచు కూడా తగ్గకూడదు. కథలు వచ్చాయి అన్నీ పడిచి మొత్తానికి ఎట బతకాల ఏడిసాం అనుకో, ఏడిపోతాడు నువ్వు. నీకు మరణమే లేదని తెలుసుకో. మరణం ఈ దేహానికి ఉంది. ఈ భౌతిక దేహం వస్తుంది, పుడుతుంది, పోతుంది. కానీ నీవెవరు? నువ్వు పరిపూర్ణుడవు. భూమి కాదు, జలము కాదు, అగ్ని కాదు, వాయువు కాదు, ఆకాశం. పంచభూతాలు ఆవిర్భవించినాయి, పంచభూతాలు లయమైతాయి. అవునా కదా? పంచభూతాలతో తయారైంది దేహం. దేహం దేహం పోతుంది, పంచభూతాలే పోతాయి. తన్మాత్రలు కూడా లేవు. శబ్ద స్పర్శ రూపరస గంధాలు సూక్ష్మభూతాలు కూడా నీకు అంటవు. అటుపైన నువ్వు ఉన్నావు. ఏదైతే ఈ సృష్టికి కారణమైన బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మానికి అధిపతిగా నువ్వు ఉన్నావు. నువ్వు పరిపూర్ణుడవు. అది నీ నిజస్వరూపము, అది నీ నిజ రూపము. నువ్వు ఎప్పటికీ ఉండావు, శాశ్వతంగా ఉండావు. నీకు మరణమే లేదు, నీకు జననము లేదు, మరణము లేదు అనేటువంటి అవగాహన స్థితి. దాన్ని నువ్వు ఎరిగితే దాన్ని అవేర్నెస్ అన్నారు. దాన్ని అన్నారు ఎరుకని. అట్టి ఎరుక నీకు కలగాల. ఎరుక లేదు, ఇది చచ్చిపోతుంది, ఇది పుట్టదు, ఇది లేకనే వచ్చింది, ఇవన్నీ మంచి మాటలు కాదు. ఈ అర్థం పర్థం లేని మాటలు. అవేర్నెస్. ఏం అవేర్నెస్? ఎరుక ఉండబట్టే కదా మళ్ళా జన్మ వచ్చేది. అవేర్నెస్. అవేర్నెస్ అంటే ఏమని? ఎరుక అని. కృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో అర్జునునికి, అరే అర్జున, నేను ముందు ఈ జ్ఞానాన్ని సూర్యునికి చెప్పినా నేను. అర్జునుడు ఏమన్నాడు? ఊరుకో బావా, ఈను నేను ఒకసారి పుట్టినాము, ఒక కంచం ఒక మంచంలో పడుకున్నాము, నువ్వు సూర్యుడికి ఎప్పుడు చెప్పినావు? సూర్యుడు ఎప్పుడు అంటే, ఒరే ఆ పిచ్చోడా, అప్పుడు నువ్వు ఉండావు, నేను ఉండా. నేను ఎరుకలో ఉండా, నువ్వు మరుపులో ఉన్నావు. మరిచినావు కాబట్టి నాకు జన్మ ఉంది అనుకుంటున్నావు. ఎరుకలో ఉంటే నీకు జన్మ ఎక్కడుంది? మార్పు ఉంది, మార్పు ఉంది. పొద్దుటలోనే 7 దాకా చూపడవచ్చు. మారినే. చిన్నప్పుడు మా అమ్మ కడుపులో ఉన్నా, రోంత పెద్ద అయినాక బయటకు వచ్చినా, మళ్ళీ బడికి పోయినా, చదువుకున్నా, ఉద్యోగం తెచ్చుకున్నా, పెళ్లి చేసుకున్నా, పిల్లల కన్నా. మారినే నేను. మార్పు నేనెక్కడో నేను అట్లే ఉండా. నా పేరు మన శ్రీనివాసు పెట్టినాడు. ఆ రోజు నామకరణం చేసినప్పుడు శ్రీనివాసు, ఈరోజు కూడా శ్రీనివాసు. పేరు ఏమన్నా మారిందే? రూపం మారిందే? మారలే. కాకపోతే శరీరం మార్పు చెందుతుంది. చిన్నప్పుడు అంతున్నాయి ఇంతున్నాయి ఇంతున్నాయి ఎంతో పెద్దదైంది, ముసిలిగా చచ్చిపోతుంది. దాంతో నాకేం పని? నేను ఎప్పటికీ ఉన్నా. నేనెవరు? నేను పరిపూర్ణుడను. నేను పరిపూర్ణుడు. నాకు జన మరణములు లేవు అని తెలుసుకో. శాశ్వతంగా ఉండా. అక్కడ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీకు మరణ భయమే లేదు. మరణ భయం లేనివాడే నిజమైన పరిపూర్ణుడు. మరణ భయం ఉన్నవాడు పరిపూర్ణుడు కానే కాదు. మరణం సహజము. కుక్కకు వచ్చింది, నక్కకు వచ్చింది, చీమకు వచ్చింది, దోమకు వచ్చింది. పాపం దోమ అట్ట కొడతాను చచ్చిపోతాను, పుట్టనే వచ్చిపోతాను. దాని మరణం అంటే నీకు కొంచెం ఎక్కువ టైం ఉంది. నిన్ను ఎవరు కొడతా చచ్చావు, అయిపోయాయి. ఈ దేహమే కానీ నువ్వు పరిపూర్ణుడనే జ్ఞానము నీకు ఉండాలా. అదే కైవల్యం. అది ఉంటే మరి నేను ఎప్పటికీ ఉన్నాను. ఈ శరీరం పోతే పోలేదు, నేను ఉన్నాను అనేటువంటి ఒక నిజతత్వాన్ని తెలుసుకొని నువ్వు పరిపూర్ణని భావించు, పరిపూర్ణంగా జీవించు. నిరంతరము అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఆనందంగా జీవించు. 200 సంవత్సరాలు బతుకువద్దనేది లేదు. అర్థమైందే? అప్పుడే పరిపూర్ణ తత్వము మనం ఎరిగిన వాళ్ళం అవుతాం. కానీ నిరంతరము ఏదో చెప్పుకుంటూ పోతూ ఉంటే ఉపయోగం లేదు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు? నేనే. నేనే ద్వైతము, నేనే అద్వైతము, నేనే విశిష్ట అద్వైతము, నేనే పదం. నువ్వు 90 చెప్పుకో, నాకే. 100,000,000 నామాలు నాకేం చెప్పాడు కదా. 100,000,000 నామాలు నాయే అన్నాడు. నువ్వు ఏ పేరుతో పిలుచుకోపో, నేనే. నువ్వు ద్వైతం అంటావో, అద్వైతం అంటావో, విశిష్టాద్వైతం, అచలం అంటావో, ఏమన్నాను నన్ను, నేనే. అది నా నిజ రూపము. దానికి నువ్వు 100,000,000 నామాలు పెట్టి పిలుసు,
నేను ఉండేది ఒక్కడినే, రెండు లేవు అనేటువంటి నిశ్చయ జ్ఞానంలో మనం ఉన్నట్లయితే అంతే ఈ జన్మకు. ఉమ్. జయశుగురు మహారాజుకు జై.